నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. తరాల మధ్య అంతరాన్ని మాటలతో కలిపే కథ. పాత తరం అనుభవానికి, కొత్త తరం ఆశలకు మధ్య జరిగిన ఒక తీయని సంభాషణ. డాక్టర్ పాకాల యశోదారెడ్డిగారు రాసిన జమ్మి కథలోని ఆంతర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే పాఠంలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం. ఈ విశ్లేషణ చివరిలో పరీక్షలో తప్పకుండా రావడానికి అవకాశమున్న 2 10 మార్కుల ప్రశ్నలేంటో చెప్తాను. కాబట్టి చివరిదాకా చాలా శ్రద్ధగా వినండి, సరేనా? మన కథ మొదలయ్యేది మన ఊర్లో కాదు, ఎక్కడో 7 సముద్రాల అవతల, అమెరికాలో. కాని అక్కడికి మన తెలంగాణ మట్టివాసనను మోసుకెళ్లిన ఒక తేనెలూరే లేఖ ఎలా చేరిందో, అది మనల్ని తిరిగి మన ఊరి జమ్మి చెట్టు కిందకు ఎలా తీసుకొచ్చిందో చూద్దాం. ఇంత అచ్చమైన, స్వచ్ఛమైన కథను మనకు అందించిందెవరో కాదు, డాక్టర్ పాకాల యశోదారెడ్డిగారు. తెలంగాణ యాసకు పట్టం కట్టిన గొప్ప రచయిత్రి. ఆమె కలం నుండి జాలువారిన ప్రతి అక్షరంలోనూ మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడతాయి. అందుకే ఆమె రాసిన ఈ కథ మన మనసులకు అంత దగ్గరగా ఉంటుంది. ఇక కథలోకి వెళ్తే, అమెరికాలో ఉంటున్న ముక్త, ఆమె భర్త రఘు. ఒకరోజు వాళ్ళింటికి ఊరినుంచి ఒక ఉత్తరం వస్తుంది. అది ముక్త చెల్లెలు తన బావ రఘు కోసం ప్రత్యేకంగా స్వచ్ఛమైన తేనెలొలికే తెలంగాణ తెలుగులో రాసిన ఉత్తరం. ఆ ఉత్తరాన్ని గట్టిగా చదవమని రఘు అడగడంతో మన అసలు కథ మొదలవుతుంది. మరి ఆ ఉత్తరంలో ఏముంది? అది మనల్ని నేరుగా పల్లెటూరులోని జమ్మిచెట్టు కిందకు తీసుకువెళ్తుంది. అక్కడ మన ఊరి ముచ్చట్లు ఎంత రసవత్తరంగా సాగాయో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఆ లేఖ మనల్ని దసరా పండుగ సంబరాల్లోకి తీసుకువెళ్తుంది. తెలంగాణలో దసరా అంటే మామూలు పండగ కాదు. అది పూల పండుగ, ఆటపాటల పండుగ, బంధువులంతా కలిసే కలిగొలుపుల పండుగ. ఇలా ప్రతి పేరులోనూ మన సంస్కృతి ఎంత గొప్పదో తెలుస్తుంది. ఆ దసరా రోజు సాయంత్రం ఊరి పెద్దలందరూ ఆనవాయితీ ప్రకారం జమ్మి చెట్టు కింద చేరారు. కాని వాళ్ల మాటలు పండుగ గురించి కాదు, ఆ మధ్య జరిగిన సర్పంచ్ ఎన్నికల గురించి. బీరన్న కొడుకు రాజం సర్పంచ్ అవ్వడంపై ఒక పెద్ద చర్చే మొదలైంది అక్కడ. ఇప్పుడు మనం కథలో అత్యంత కీలకమైన ఘట్టంలోకి అడుగుపెడుతున్నాం. ఇక్కడ ప్రతి మాట ఒక అనుభవం, ప్రతి వాదన ఒక సామాజిక విశ్లేషణ. ఆ పెద్దల మాటల్లో ఆనాటి సమాజపు ఆవేదన ఎలా బయటపడిందో శ్రద్ధగా విందాం. చర్చను మొదలుపెట్టింది వెంకట్రావు. ఆయన మాటల్లో ఎంత అనుభవముందో చూడండి. తన 5 వేళ్లని చూపిస్తూ, మన చేతి వేళ్లే సమానంగా లేనప్పుడు ఇంత పెద్ద సమాజంలో హెచ్చుతగ్గులు ఉండొద్దంటే ఎలా అని అడుగుతారు. అంటే తేడాలున్నా అందరూ కలిసి పనిచేయడమే అసలైన ఐక్యత అని ఆయన భావం. వెంకట్రావు మాటలకు పూర్తి భిన్నంగా నిరాశతో మాట్లాడారు యాదయ్య. ఆయన దృష్టిలో మాటలకు విలువేలేదు. మాటల కోటలు దాటతాయి కాని చేతలు గడపకూడా దాటవు అంటారు. అంతా డబ్బే శాసిస్తుంది, మిగతాదంతా ఒక భ్రమ, ఒక నాటకం అని కొట్టిపారేశారు. ఇక రామచారి మాటలైతే కత్తిలాంటివి. సమాజంలో, రాజకీయాల్లో ఉన్న వేషధారుల గురించి ఆయన ఎంత ఘాటుగా హెచ్చరించారో చూడండి. ఎదురుగా నిలబడి దెబ్బతీసేవాడిని నమ్మొచ్చు, కాని వెన్నుపోటు పొడిచేవాళ్లను అస్సలు నమ్మలేం. వాళ్లు దేవుళ్లను కూడా మింగే రకం అని ఆయన ఆవేదన. ఏ చర్చ ఇంతటితో ఆగలేదు. ఒకరి తర్వాత ఒకరు చదువు గురించి, ఉద్యమాల గురించి వాదనలు చేశారు. తెలివిలేని చదువు ఎందుకు పనికిరాదు అని రామయ్య అంటే, కొత్త ఉద్యమాలన్నీ వానకాలపు పురుగుల్లాంటివే, నిలబడవు అని నాగయ్య అన్నారు. మరోవైపు నాయకుల వేషధారణపై కూడా విమర్శలు చేశారు. సభలన్నీ ఉత్త నాటకాలు అని కిష్టయ్య అంటే, నీతులు చెప్పేవాళ్ల నాలుకమీద తేనె, కడుపులో విషముంటుంది అని యేసుదాసు హెచ్చరించారు. ఇలా ఒక్కొక్కరి మాట సమాజంలోని ఒక్కో చీకటి కోణాన్ని బయటపెట్టింది. పెద్దల చర్చలు ఇలా సాగుతూనే ఉన్నాయి. దీనికొక ముగింపు లేదా అనిపిస్తుంది. కాని ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. భవిష్యత్తును ప్రతిబింబించే ఒక కొత్త గొంతు, ఒక ఆశ వినిపిస్తుంది. ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఈ పెద్దల మాటల్లో అనుభవం ఉంది, ఆవేదన ఉంది, అంతా నిజమే. కాని ఈ వాదనల వలయంలోంచి బయటపడే మార్గం ఏది? పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? వాళ్ల చర్చల మధ్యలో ఒక కుర్రాడు ముందుకొచ్చాడు. వాళ్లను ఆపి సూటిగా అడిగాడు, పెద్ద మనుషులారా, ఎంతసేపు మీ చర్చలేనా?
మమ్మల్ని మర్చిపోయారా? పొద్దుపోతోంది, మాకు జమ్మి బంగారమిచ్చి దీవించండి అని నిక్కచ్చిగా అడిగాడు. ఆ ఒక్క ప్రశ్నతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోయింది. మాటలాగిపోయి చేతులు మొదలయ్యాయి. ఆ కుర్రాడు, అతని స్నేహితులు జమ్మి ఆకుల్ని పంచుతూ పెద్దల కాళ్లకు మొక్కి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పండుగ యొక్క అసలుద్దేశ్యాన్ని, అంటే పెద్దలను గౌరవించి వారి దీవెనలు పొందడాన్ని ఆచరణలో చూపించారు. చూశారుగా, ఎంత అద్భుతమైన ముగింపు! ఇప్పుడు ఈ కథ యొక్క సారాంశాన్ని, అందులోని నీతిని గ్రహించి చివరగా మనం ఎదురుచూస్తున్న ఆ పరీక్ష ప్రశ్నలను కూడా చూసేద్దాం. ఈ జమ్మి కథ మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. మొదటిది, మన భాష మీద ప్రేమ, అభిమానం. రెండవది, మన చుట్టూ ఉన్న సమాజం పట్ల స్పృహ. మూడవది, పాత కొత్త తరాల మధ్య అంతరాన్ని అర్థం చేసుకోవడం. నాల్గవది, 100 మాటల కన్నా ఒక్కచేత గొప్పదని గ్రహించడం. ఇక చివరిగా, మన సంప్రదాయాలను గౌరవించడం. ఈ కథ ఎప్పటిదో పాతకాలం నాటిది అనిపించినా అద్దంలా మన నేటి సమాజాన్ని చూపిస్తుంది. మన చుట్టూ కూడా ఇలాంటి మాటల యుద్ధాలు రోజూ జరుగుతూనే ఉన్నాయి. మనం ఆలోచించుకోవాలి, మనం కూడా ఆ పెద్దల్లా మాటలకే పరిమితమవుతున్నామా, లేక ఆ కుర్రాడిలా చేతలతో మార్పుకు శ్రీకారం చుడుతున్నామా? సరే, ఇక మొదట్లో మాట ఇచ్చినట్టుగా ఈ పాఠం నుండి పరీక్షకు రావడానికి ఎక్కువ అవకాశమున్న ఆ 2 ముఖ్యమైన ప్రశ్నలను చూద్దాం. మొదటి ప్రశ్న, జమ్మీ కథలో పల్లెటూరి పెద్దలు చర్చించిన సామాజిక, రాజకీయ అంశాలను విశ్లేషించండి. ఈ ప్రశ్నకు సమాధానంగా వెంకట్రావు, యాదయ్య, రామచారి లాంటి వారి వాదనలను వివరిస్తూ అవి నాటి సామాజిక పరిస్థితులను ఎలా ప్రతిబింబించాయో వివరంగా రాయాలి. ఇక రెండవ ప్రశ్న, పాత కొత్త తరాల మధ్య అంతరాన్ని జమ్మి కథ ఏ విధంగా ప్రతిబింబించింది? కథ ముగింపులోని సందేశాన్ని వివరించండి. దీనికి పెద్దల సుదీర్ఘ చర్చను, యువకుడి ఒక్క చర్యను పోలుస్తూ, మాటలకు చేతలకు మధ్య ఉన్న తేడాను చూపిస్తూ కథ ముగింపు ఎలా ఒక ఆశావాదాన్ని అందిస్తుందో వివరించాలి. కథలో యువత చొరవ తీసుకోవడంతో ఒక మంచి ముగింపు వచ్చింది. మరి మన కాలంలో, మన సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావడానికి మన తరం పంచాల్సిన ఆ జమ్మి ఏది? అది ఆచరణ, ఐక్యతనా, లేక నిస్వార్థమైన సేవ? ఒక్కసారి ఆలోచించండి.